మనం ప్రభు యొక్క రక్తదేహాల్లో పాలు పొందడానికి ముందు దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 32వ వచనం వరకు మార్చి చదువుదాం. మొదటి కొరింథీ 23 నుండి 32 వరకు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పెను. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోంది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చియు రక్తమును గుర్చియు అపరాధి అగును. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము. అలాగనే తిమోతి మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని అందరం కలిసి ఒక పర్యాయం చదువుకుందాం. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకును. అందరూ నాతో చెప్పండి అమ్మా, బిగ్గరగా చెప్పాలి. దైవ భక్తి, బ్రదర్స్ కూడా చెప్పాలి. దైవ భక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు ప్రభు యొక్క ప్రసన్నత పొందడానికి, ఆయన రక్తదేహాలలో యోగ్యంగా మనం పాల్పొందడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వాళ్ళారా, మనకున్నటువంటి కొద్ది సమయంలో నేరుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలనగా ఆలోచన చేద్దాం. ఎవరు ఎవరిని నాశనము చేయరు అని లోకంలో ఒక సామెత. భారతీయ ఇతిహాసాలలో, పురాణాలలో దీని గురించినటువంటి ఒక ఉదాహరణ సంబంధితమైన విషయము ఉంది. ఒక రాక్షసుడు దేవుడు అనబడిన వ్యక్తికి తపస్సు చేసి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఒక వరం అడిగాడంట.
నేను ఎవరి మీదనైతే చెయ్యి పెడతానో వారు నాశనం కావాలని వరం ఇమ్ము అని కోరుకున్నాడంట. అప్పుడు ఆయన ఆ వరం ఇచ్చాడంట. అప్పుడు ఎవరి మీదనో ఎందుకు, నీ మీదనే ప్రయోగం చేస్తానని చెప్పి దేవుడనబడిన వ్యక్తి మీద చెయ్యి పెట్టడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు ఆ వ్యక్తి పారిపోవడం మొదలుపెట్టాడు. ఇంతలో మరొక వ్యక్తి ఎదురయ్యాడు, దేవుడనబడిన వ్యక్తి. ఈ మొదటి వ్యక్తి రెండో వ్యక్తికి అడిగాడు, మరి నేను ఇట్లా వరం ఇచ్చాను, వాడు నా మీదనే చెయ్యి పెట్టి నన్ను నాశనం చేయాలని చూస్తున్నాడంటే, అప్పుడు ఆ రెండవ దేవుడనబడిన వ్యక్తి ఏం చేశాడంటే తన రూపురేఖలను మార్చుకొని ఒక స్త్రీలా వచ్చి నాట్యమాడుతూ అతన్ని ఆకర్షించి ఆ నాట్యంలో అటు ఇటు చేతులాడిస్తూ ఆయన తన చెయ్యిని తన మీద పెట్టుకున్నాడు. ఈ రాక్షసుడు కూడా అటు ఇటు చేతులాడిస్తూ తను తెచ్చుకున్న వర విషయం మరచిపోయి ఆ చెయ్యి తన మీద పెట్టుకొని తనంతట తానే నాశనమైపోయాడు. ఈ రోజులలో ప్రపంచ పరిస్థితులు, భారతదేశ స్థితిగతులు, దేవుని సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు, దైవజనులు ఇలాంటి రాక్షసుల మాదిరిగానే ఉన్నారు. నీకు నీవే, ఈ మాట మీదనే మనసు పెట్టాలని నేను కోరుతూ ఉన్నాను. ఈనాడు దేవుని బిడ్డగా లేదా రక్షణ లేని వ్యక్తిగా దేవుని ఇంటికి వస్తూ కూడా నీకు నీవే ఏం తెచ్చుకుంటున్నావు? నీకు నీవు ఏం చేయాలో బాగుగా ఎరిగితే అవి నువ్వు చేస్తావు. వాటి వలన మంచి ఫలం, దీవెనాశీర్వాదాలు పొందుతావు. కానీ ప్రియులారా, ప్రమాదం ఏంటంటే నీకు నీవే వీటన్నిటిని సమకూర్చుకుంటున్నావు అంటున్నాడు. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, వీళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ వల్లనే నా జీవితం ఇట్లయింది, ఇదిగో వీళ్ళు లేకపోతే నేను ఎంత బాగుండేవాడిని అనొద్దు. నీ దగ్గర ఏదైనా లోపం ఉందేమో నిన్ను నీవు మొదట పరిశీలన చేసుకోవాలి. వాళ్ళ వల్ల అయితే దేవుడు ఉన్నాడు అన్న మాట నువ్వు ఎట్లా మర్చిపోతావు? దేవుడు లేకుండా నీ నా జీవితంలో ఏది జరగదు అని గుర్తించుకోవాలి. మొట్టమొదటి విషయం, రోమాపత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. లేదా దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచ దినమందు నీకు నీవే ఆ ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఎవరు నీకు ఉగ్రత తెచ్చిపెట్టట్లేదు, ఎవరి పనుల వలన నీకు ఉగ్రత కలగట్లేదు, నీకు నీవే ఉగ్రతను సంపాదించుకుంటున్నావు అంటున్నాడు. మారు మనసు పొందు, దేవుని అనుగ్రహాన్ని పొందు, సువార్తను నమ్ము, నీ మనసు మార్చుకో, నీ హృదయ కాఠిన్యాన్ని విడిచిపెట్టు అని దీర్ఘశాంతంతో దేవుడు నిన్ను బతిమాలుకుంటున్నాడు. అయినను ఆయన మాట వినకుండా, ఆయనకు లోబడకుండా నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు.
నోవహు కాలంలోని ప్రజలకు నోవహు ప్రకటన చేశాడు. నోవహు నీతిని ప్రకటించెను అన్నాడు. ఇప్పుడు నీతిని ప్రకటించే వారందరికీ ఆయన మాదిరి. కానీ ఎవరు విన్నారు నోవహు మాట? ఆ ఇంటిలో ఉన్న 8 మంది తప్ప బయటనున్న ఎవరు ఆయన మాట వినలేదు. వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రం ఎందుకు పొంగుతుంది? భూమి ఎందుకు నీళ్లతో నింపబడుతుంది? మేము పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ఎట్లున్నది అట్లనే ఉన్నది, నువ్వు కొత్తగా చెప్తున్నావేంటి నోవహు అని హేళన చేశారు. ఆయనను అవమానపరిచారు. వారికి వారే ఉగ్రతను సమకూర్చుకున్నారు. ఇదంతా ప్రమాదకరమైన విషయం. ఈనాడు దేవుని దీర్ఘశాంతం నిన్ను బ్రతిమలాడుతుంటుండగా నీ హృదయాన్ని మార్చుకోవట్లేదా? రక్షణ మారు మనసు పొందకుండానే నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావా? పాపము మార్గంలో కట్లపామై నిన్ను కాటేయకముందే, పాపశాపాలు నీకు ఉరితాడులాగా నీ మెడకు బిగుసుకోకముందే ఇప్పుడే నువ్వు పశ్చాత్తాపడు. ఆ నదిలో, ఆ నీళ్ళల్లో, ఆ జలప్రలయంలో కొట్టుమిట్టాడుతూ ఆకారాలు చేస్తున్న ప్రజలకెవ్వరూ సహాయం చేయలేదు. నోవహు తలుపు తీయమని చెప్పినా ఇప్పుడు నోవహు నిస్సహాయుడు. దేవుడే తలుపు వేశాడు, అది నేను తీయలేను అంటూ ఉన్నాడు. భయంకరమైన మరణం, నేల మొలకలతో సహా సమస్తం సమాప్తమైంది, సర్వనాశనమైపోయింది. ప్రియులారా, అన్ని రోజులు మనవి కావు, అన్ని కాలాలు మనవి కావు. మనలో జీవం ఉంటుండగానే ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఉగ్రత నుంచి తప్పించుకోవాలి. నాశన దినమందు ఆస్తి అక్కరకు రాదు అన్నాడు. ఉగ్రత దినమందు మన బలం, మన సామర్థ్యం సరిపోదు. నిర్మలుడగు దేవుడు మన కొరకు చేసిన త్యాగమే మనకి విమోచన కలగజేస్తూ ఉంటుంది. యేసు గురించి నాకు తెలియదండి, ఎవరు చెప్పలేదండి అనద్దు. ఎందుకంటే నీకు అవసరమైన సత్యం దేవుడు నీ హృదయం వరకు తీసుకొస్తా ఉన్నాడు. ఆయన హృదయం అనే నీ తలుపును తడుతున్నాడు. నువ్వు తలుపు తెరిచి ఆయనను ఆహ్వానించు. రక్షణానుభవాన్ని, పాపక్షమాపణను పొందుతావు. అప్పుడు నీవు నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇస్తావు. కఠినపరుచుకోకు. ఫరో కఠినపరుచుకున్నాడు తన హృదయాన్ని. ఎన్ని అద్భుతాలు, ఎన్ని సూచక్రియలు, ఎన్ని మహత్కార్యాలు చేసినా నిజమైన దేవుని గొప్పతనాన్ని గుర్తించలేదు. ఐగుప్తు నాశనమైంది. సముద్రంలో ఐగుప్తీయులు నశించారు. ఫరో ఒక్కడు మిగిలిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈ భయంకరమైన దినాలలో నీవు ఉగ్రతకు సంపాదించుకోకు, యేసును సంపాదించుకో. అప్పుడు నీవు ధన్యుడవవుతావు. అంతేకాదు, రెండవదిగా నీకు నీవే తీర్పు తీర్చుకొంటివి అంటూ ఉన్నాడు. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 35 నుంచి సాయం చేయండి. క్షమించండి, మొదటి అధ్యాయానికి రండి. మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయానికి రండి. రాజుల మొదటి గ్రంథం. ఒక ప్రవక్తను కొట్టమన్నా, నన్ను కొట్టయ్యా అని చలికాని వానితో అంటే వాడు కొట్టలేదు. నువ్వు నాకు దేవుని ఆజ్ఞకు లోబడలేదు కనుక సింహం వచ్చి నిన్ను చంపుతుందని చెప్పాడు. అప్పుడు మరొక వ్యక్తిని కొట్టమంటే అతడు కొట్టాడు అతన్ని. 37 నుంచి సాయం చేయండి. తర్వాత మరి ఒకడు అతనికి కనబడినప్పుడు కొట్టి గాయపరచను. అప్పుడు ఆ ప్రవక్త పోయి కండ్ల మీద పాగా విప్పి ఆ మారువేషం కట్టుకొని, మారువేషం వేసుకొని మార్గమందు రాజు యొక్క రాకడ కొరకు కనిపెట్టి ఉన్నాడు. ఈ రాజు ఎవరంటే
ఆహాబు అనేటువంటి ఇశ్రాయేలు రాజు. ఈ రాజు వచ్చిన చూసి రాజుతో ఇలా బిగ్గరగా మనవి చేశాడు, నీ దాసుడనైన నేను యుద్ధంలోకి పోయి ఉండగా ఇదిగో ఒకడు ఇటు తిరిగి ఒక మనుష్యుణ్ణి నా ఎద్దకు తోడుకొని వచ్చి, ఈ మనుష్యుణ్ణి కనిపెట్టు, ఏ విధంగానైనా వాడు తప్పించుకొని పోతే వాని ప్రాణానికి నీ ప్రాణము పోవును అని చెప్పాడు. లేదా నువ్వు 2 మణుగుల వెండి ఇయ్యవలెను అన్నాడు. 40వ వచనం, అయితే నీ దాసుడనగు నేను పని మీద అక్కడక్కడ తిరుగుతుండగా వాడు కనబడలేదు. అప్పుడు ఇశ్రాయేలు రాజు, నీకు నీవే ఏం తెచ్చుకున్నాడంట? మరి అతను చెప్పాడు కదా, నీ ప్రాణానికి అతని ప్రాణానికి నీ ప్రాణం మారుగా తీసుకుంటాను, లేదా 2 మణుగుల వెండి ఇవ్వవలెనని నువ్వు బాధ్యతతో ఆ వ్యక్తిని కనిపెట్టడానికి బదులుగా నీ సొంత పనికి వెళ్ళి ఆ మనిషిని పోనిచ్చావు. అప్పుడు నీకు నువ్వే తీర్పు తీర్చుకున్నావు గనక నీవు చెప్పినట్టుగానే నీకు జరుగును అని ఆ ప్రవక్తకు చెప్పాడు. అప్పుడు ప్రవక్త మారువేషం తీసేశాడు. అతడు త్వరపడి తన కండ్ల మీద పాగా తీయగా చూచి అతడు ప్రవక్తలలో ఒకడని రాజు పోల్చుకున్నాడు. అప్పుడు దేవుని సందేశం ఆహాబుకు వచ్చింది. 42. అప్పుడు అతడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను శపించిన మనుషుణ్ణి నీ చేతిలో నుండి తప్పించుకొని పోతివి గనక చాలండి. వాని ప్రాణానికి మారుగా నీ ప్రాణం, వాని జనులకు మారుగా నీ జనులు అప్పగింపబడుదురు అన్నాడు. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలు దేశం మీదికి బెన్హదద్ అనేటువంటి సిరియా రాజు 1 సంవత్సరం కిందట యుద్ధానికి వచ్చాడు. ఆహాబు రాజు భయపడ్డాడు. దేవుని దగ్గర పెద్దలను పిలిపించి అందరిని పిలిపించి విచారణ చేశాడు. ఆహాబు, నువ్వేం భయపడకు, అతని సైన్యాన్ని నేను నీకు అప్పగిస్తానని దేవుడికి చెప్పాడు. మరి ఎట్లా అప్పగిస్తావంటే నీ దగ్గర ఉన్న యవ్వనస్తుల చేత అన్నాడు. సరే మంచిది, ఎవరు యుద్ధం ఆరంభించాలంటే ఆహాబు నువ్వే యుద్ధం ఆరంభించు అన్నాడు. గత సంవత్సరం చాలా బాగా యుద్ధం చేశాడు ఆహాబు యవనస్తుల చేత. బెన్హదద్ అనేటువంటి సిరియన్ల రాజును దేవుడు ఓడించాడు. వాడు పారిపోయాడు. అతనికున్న సైన్యం ఎక్కువ, ఆహాబుకున్న సైన్యం తక్కువ. అయినా సరే దేవుడి కృప ఆహాబుకు విజయం ఇచ్చింది. అప్పుడు ప్రవక్త ఏం చెప్పాడంటే, నువ్వు బలం తెచ్చుకో, నువ్వు చేయాల్సిన దాన్ని కనిపెట్టి ఉండు, 7 ఏడాది నాటికి మరలా బెన్హదద్ నీ దగ్గరికి వస్తాడు, నీ మీదికి యుద్ధానికి వస్తాడు అని చెప్పాడు. సంవత్సరం గడిచిపోయింది. మళ్ళీ బెన్హదద్ ఇశ్రాయేలు మీదికి యుద్ధానికి వచ్చాడు. ఈ సిరియనులు, సీదోనీయులు, ఫిలిస్తీన్లు, అరబ్బులు, అగాగీయులు వీరందరూ కూడా ఇశ్రాయేలుకు శత్రువులే, దాయాదుల పిల్లలు. ఎప్పటికప్పుడు ఇశ్రాయేలు యొక్క నాశనం కోరుకునేటువంటి వారు. ఇశ్రాయేల్ అంటే దేవుని పిల్లలు. వీళ్ళంతా లోకస్తులు అని అర్థం. ఇప్పుడు బెన్హదదు సంవత్సరానికి వస్తాడని చెప్పినప్పుడు ఆత్మీయ బలముతో ఏం చెయ్యాలో ఎరిగి కనిపెట్టి ఉండవలసిన ఆహాబు తీరిగ్గా ఏమీ పట్టనట్టుగా ఉన్నాడు. ఇంతలో మళ్ళీ వాడు యుద్ధానికి వచ్చాడు. ఈ రాజు కూడా అటు ఇటు తొందరపడ్డాడు. అయ్యో ఏం చేయాలని ఆలోచన చేశాడు. మళ్ళీ దేవుడు నీ ప్రాణాన్ని నేను రక్షిస్తాను, ఆ బెన్హదదును నీకు అప్పగిస్తానని చెప్పాడు. చెప్పినట్టుగానే మళ్ళా ఆ యుద్ధంలో విజయం ఇచ్చాడు. బెన్హదదు అతని సైన్యం ఇశ్రాయేలీల ఎదుట ఉండకుండా పారిపోయారు.
బెన్హదదు గుహల్లో అక్కడ ఇక్కడ దాక్కొని మరి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఆహాబు బెన్హదదును దేవుడు శపించాడు కాబట్టి ఆహాబుకు అవకాశం బెన్హదదుకు ఆహాబు అవకాశం ఇవ్వద్దు. కానీ ఆహాబు ఏం చేశాడంటే, ఆ శత్రువులు మాట్లాడుకున్నారు, బెన్హదదును అతని సైన్యం అంతా, అయ్యా ఏం కాదు, ఇశ్రాయేలు రాజులు దయాపరులు అని వింటిమి అన్నారు. చూడండి, మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనం 31వ వచనం చదవండి. అతని సేవకులు ఇశ్రాయేలు వారి రాజులు దయాపరులని వింటిమి గనక నీకు అనుకూలమైన ఎడల తలల మీద త్రాళ్ళు వేసి ఇశ్రాయేలు యొక్క రాజు దగ్గరికి పోదాం, అతడు నీ ప్రాణాన్ని రక్షించునేమోనని రాజుతో అనగా బెన్హదద్ అందుకు సమ్మతించాడు. 32వ వచనంలో వారు అలాగే చేసి ఆహాబు దగ్గరికి వచ్చారు. ఆహాబు దగ్గరికి వచ్చి ఏమంటున్నారు, నీ దాసుడైన బెన్హదద్ దయచేసి నన్ను బ్రతకనిమ్మని మనవి చేయుటకై మమ్మును పంపెను అని చెప్పగా ఆహాబు అంటున్నాడు, బెన్హదద్ నా సహోదరుడు. ఎప్పుడయ్యాడు సహోదరుడు? నా సహోదరుడు. అయ్యో, అతడు ఇంకా సజీవుడై ఉన్నాడా అని బెన్హదదును ప్రేమించి బెన్హదదుతో సంధి చేసుకొని సమాధాన పడ్డాడు. 34వ వచనంలో అంటున్నాడు, వీధులను కట్టించుకొనవచ్చును అని అతనితో చెప్పగా ఈ ప్రకారముగా నీతో సంధి చేసి నిన్ను పంపివేదునని చెప్పి అతనితో సంధి చేసి అతనిని పోనిచ్చెను. శత్రురాజులతో సమాధాన పడద్దు, అతన్ని హతమార్చుమని యెహోవా చెప్తా ఉంటే బెన్హదద్ నా సహోదరుడాన్ని కౌగిలించుకొని సంధి చేసుకున్నాడు. అందుకే ప్రవక్త వచ్చి ఆ మారువేషంలో అతనికి పాఠం నేర్పుతున్నాడు. ఆహాబు, నీకు నీవే తీర్పు తీర్చుకొంటివి అన్నాడు. పాత నిబంధన చరిత్ర కాబట్టి కొంచెం మనకు అర్థం అవ్వడానికి కష్టంగా ఉండొచ్చు, కానీ ఈ పాత నిబంధనలో రాయబడిన ప్రతి సంఘటన యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికే దేవుడు రాశాడు. నీకు నీవే తీర్పు తీర్చుకుంటున్నావా? శరీరానుసారులతో సంధి చేసుకుంటున్నావా? బెన్హదద్ సహోదరుడా అని పిలుస్తున్నాడు ఆహాబు. యెజబెలేమో స్నేహితురాలు, బెన్హదద్ ఏమో సహోదరుడు, ఏలియా ఏమో పగవాడు, ప్రవక్తలేమో ఆయనకు పడరు. ఎలాంటి మనస్తత్వం ఆహాబుది? ఏమైనా ఇంగితం ఉందా? సంవత్సరం కిందట నీ రాజ్యం మీదకి యుద్ధం వచ్చి నీ రాజ్యాన్ని నాశనం చేయాలని చూసి నిన్ను నీ కుటుంబాన్ని భ్రష్టు పట్టించాలని చూసిన బెన్హదదుతో నీ స్నేహం, నీ బంధుత్వం ఎంత ప్రమాదంలో ఉన్నాడు ఆహాబు. ఆహాబుకు ఆహాబే తీర్పు తీర్చుకున్నాడు. పాస్టర్ గారిని చూస్తేనేమో పగవాడా అంటున్నాడు. యెజబెలు సీదోనీయుల సంబంధి, విగ్రహారాధికురాలు, ఆమెను చూస్తేనేమో స్నేహితురాలు అంటున్నాడు. బెన్హదదును చూస్తేనేమో సహోదరుడు అంటున్నాడు. ఈనాడు మనకు తెలియకుండానే మనం లోకంతో ఎంతో స్నేహం చేస్తూ ఉన్నాం. ఈ దుర్మార్గతను, దుష్టత్వాన్ని మనలో నింపుకుంటున్నాం. ఇది ఎంతో ప్రమాదకరమైనటువంటిది.
ఇశ్రాయేలు ఇంటి వారికి ఆయన తీర్పు తీర్చాడు. ఆహాబు యెహూ ద్వారా ఏలియా పలికిన వచనాలన్నీ ఆయన నెరవేర్చేశాడు. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయాన్ని 8వ అధ్యాయాన్ని మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. అందులో యెహూను దేవుడు అభిషేకించి ఆహాబు చేసిన దుష్టక్రియలన్నిటికీ అతడు ప్రతిఫలం పొందినట్లుగా చేశాడు. ఆహాబు చనిపోయిన తర్వాత యెజ్రెయేలు భూభాగములో అతన్ని పడవేశారు. అలాగే యెజబేలు చనిపోయిన తర్వాత యెజబేలు శవం కూడా వారికి దొరకలేదు. ఎంత ప్రమాదకరంగా ఆమె మరణం ఉందో చూడండి. 1 గంటలో లేదా 45 నిమిషాలలో అన్ని విషయాలు మనం బోధించుకోవడం కుదరదు, కానీ కొన్ని సంగతులు మాత్రం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయంలో యెహూ యెజ్రెయేల్ అనే ఊరికి వచ్చాడు. యెజబేలు తన ముఖానికి రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి చూసింది. నా పక్షంగా ఉన్నవారు ఎవరు అని అన్నాడు. అప్పుడు 2-3 కిటికీలో నుంచి తల పైకెత్తి చూశారు. ఆ ద్రోగురాల్ని కింద పడద్రోయమంటే వారు కింద పడదోశారు. అప్పుడు గోడ మీద గుర్రముల మీద ఆమె రక్తము చిందింది. మరి ఆమెను ఆ గుర్రాల చేత చంపించి తొక్కించి చంపించాడు. యెహూ లోపలికి వెళ్ళి భోజనాలు చేసి అప్పుడు ఆలోచన చేశాడు. 34వ వచనం చదవండి. 9వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం. అతడు లోపల ప్రవేశించి అన్నపానాలు చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనక మీరు వెళ్ళి దానిని కనుగొని పాతి పెట్టుడని ఆజ్ఞయ్యగా దాన్ని పాతి పెట్టబోయి కపాలం, పాదాలు, అరచేతులు తప్ప మరేమియూ కనబడదు. వారు తిరిగి వచ్చి అతనితో ఈ సంగతి తెలియజెప్పగా అతడు ఇట్లా అన్నాడు, ఇది యెజబేలని ఎవ్వరు గుర్తుపట్టలేకుండా యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజబేలు మాంసమును తినును అన్నాడు. ఎంత భయంకర మరణం వచ్చింది. భోజనం చేయడానికి ఎంత సమయం పడుతుందో? 1 హాఫ్ అన్ అవర్ అంతే. 30 నిమిషాలలో యెజబేలు యొక్క శరీరాన్ని అంతా తినేశాయి కుక్కలు. కానీ కాళ్ళను, చేతులను, ఆ తర్వాత కపాలాన్ని వదిలేశాడు. ఒక దైవజనుడు ఎందుకు ఇలాగ వదిలేశాయని చెప్తూ ఒక వివరణ ఇచ్చాడు. ఏమన్నాడంటే, కుక్కలు మాట్లాడుకుంటున్నాయంట. ఈ కుక్కలు మాట్లాడుకుంటూ నేను మాత్రం దాని చేతులను ముట్టను అందంట ఒక కుక్క. ఎందుకు ముట్టవు? చేతులు చాలా రుచిగా ఉంటాయి తిను అంటే. దాని క్రియలు ఎంత భయంకరం, యెహోవాకు విరోధంగా పనులు చేసింది, నేను దానిని తినను అన్నదంట. ఆ తర్వాత పాదాల గురించి కూడా ఎంత చెడు నడవడి నడిచింది, ఆ పాదాలను నేను ముట్టను అని మరో కుక్క. దాని బుర్రలో పుట్టిన చెడు ఆలోచనలు భయంకరం, ఆ కపాలాన్ని నేను ముట్టను అని మరొకటి. ఇలా ఒక్కటికొకటి చెప్పుకుంటూ ఆ భయంకరమైన మరణానికి దాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. కొనిలే రాజకుమార్తె కనీసం దాన్ని పాతి పెట్టండి అని సెలవిచ్చినా కూడా పాతి పెట్టడానికి కూడా అవయవాలు దొరకలేదు. బెన్హదదు, యెజబేలు ఈ దుర్మార్గతను బట్టి, మన క్రియలను బట్టి మనకు మనమే తీర్పు తీర్చుకుంటున్నామా? ఆహాబు, నీకు నీవే తీర్పు తీర్చుకొంటివి అన్నాడు ప్రవక్త. ఆ తీర్పులోకి మనం వెళ్ళొద్దు. ఆ దుష్టత్వము నుంచి బయటపడాలి, దేవుని మీద ఆధారపడాలి. బెన్హదదు, యెజబేలు మన ఫోన్లోనే, మన తలంపులలోనే, మన ఇంటిలోనే, మన ఒంటిలోనే సాదర ఆహ్వానం, ప్రేమాపూర్వక ఆహ్వానం. మన ప్రధాన కార్యక్రమాలలో నైవేద్యపు పెట్టినట్టుగానే ముందుగానే అందరికంటే వాటికి ప్రాధాన్యతనిస్తూ ఉన్నాం. అయ్యో నాకు ఇష్టం లేదండి, అసలు నాకు నచ్చదండి, ఏదో మా అమ్మమ్మ కోరిక, నానమ్మ కోరిక, మా తాత కోరిక, తండ్రి కోరిక అంటున్నావా? ఈ కోరికలన్నీ నెరవేర్చడానిక దేవుడు నిన్ను రక్షించింది? దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టింది, నీకు మార్గం చూపించింది.
ఆహాబు, నువ్వు ఇశ్రాయేలీయులడివి, సీదోనులతో, ఇస్రియన్లతో, అగాగీయులతో నీకు సంధి అనవసరం. చిన్న దేశమైన నా మీదే ఆధారపడవలని ఆహాబును దేవుడు హెచ్చరిక చేశాడు. ఈనాటి దినాలలో ఇలాంటి తీర్పుకు గురి అయితే ఎంత ప్రమాదం. దుష్టులకు నెమ్మది ఉండదని దేవుడు చెప్తున్నాడు. నెమ్మది ఎక్కడ దొరుకుతుంది? మత్తయి 11:28 అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. విశ్రాంతి అంటే నెమ్మది కలుగును అని అర్థం. ఈనాడు మనం అలాంటి దుష్టత్వాన్ని పెంచి పోషించి బలపరిస్తే నెమ్మది మనకు దూరం అవుతుంది. సముద్రము బురదను మైలను పైకి ఎగజిమ్మిన రీతిగా మనం అలాంటి స్థితిలో ఉంటాం. నెమ్మదినిచ్చే దేవుడు నీకు నీవే తీర్పు తీర్చుకోవాలని కోరడు. కాబట్టి ఆయనకు ఆయాసకరమైన మార్గాలు ఉన్నప్పుడు మనం పశ్చాత్తాపడి దుఃఖముతో ఆయనకు అప్పగించుకొని బయటపడాలి. వివేకం కలిగి ఉండాలి, ఆయనను ఆశ్రయించాలి, ధన్యులమవుతాం. ఇది రెండవ మాట. మూడవది చూడండి, నీకు నీవే బాధ కలగజేసుకుంటివి అన్నాడు. నీకు నీవే ఉగ్రత తెచ్చుకుంటున్నావు, నీకు నీవే తీర్పు తీర్చుకుంటున్నావు, నీకు నీవే బాధ కలగజేసుకుంటున్నావు. నీకు ఎక్కడ పని, ఎక్కడికి వెళ్తున్నావు? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. ఇర్మియా 2:17. ఆ దేవుడైన యెహోవా నిన్నొక మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే. మనం చాలా సందర్భాలు ఇతరులు నాకు బాధ కలగజేశారు అనుకుంటా ఉంటాం. కానీ నిజంగా పరీక్షించుకుంటే ఒకవేళ ఎక్కడైనా దేవుణ్ణి గణపరచడంలో, ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వడంలో, ఆయనను ఆరాధించడంలో తప్పిపోతున్నామేమో. నువ్వు నన్ను విసర్జించుట వలన నీకు నీవే బాధ కలగజేసుకుంటేవి అంటున్నా. నువ్వు షీహోరు నీళ్లు త్రాగడానికి వచ్చావు, ఐగుప్తు మార్గంలో ఏం పని అంటే ఐగుప్తుకి వెళ్తున్నారు ఇశ్రాయేలు. ఐగుప్తు ఏమో లోకం. యూఫ్రటీస్ నది నీళ్లు తాగడానికి అష్షూరు మార్గంలో నీకేం పని? 19వ వచనంలో రాయబడి ఉంది, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు నీ చెడుతనం నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని. 22లో అన్నాడు, నువ్వు క్షారముతో కడుగుకొనినను, విస్తారమైన సబ్బు రాసుకొనినను, నీ దోషం మరకవలే నాకు కనబడుచున్నది. ఇది ప్రభువగు యెహోవా వాక్కు. దోషాలతో అపవిత్రతతో ఉంటే బాధ కాకపోతే ఇంకేముంటుంది? మన కుటుంబాలలో, సంఘంలో, వ్యక్తిగతంగా ఇలాంటి స్థితిలో ఉన్నావా? నాకు పాస్టర్ గారు బాధ కలగజేశారండి, నాకు మా ఆయన బాధ కలగజేశాడు, నాకు నా భార్య బాధ కలగజేసింది, నాకు నా పిల్లలు బాధ కలగజేశారు, నా తల్లిదండ్రులే అండి నా బాధకు ముఖ్య కారణం అని నువ్వు చెప్పొద్దు. యెహోవాను ఘనపరచు. 6 బాధలు కలిగిన ఆయన నిన్ను విడిపిస్తాడు. 7 బాధలు కలిగిన ఏ కీడు నీకు తగలదు అన్నాడు. ఎందుకంటే దోషము మనల్ని బంధిస్తుంది. సామెతల గ్రంథం 5వ అధ్యాయము. ఏ పాపదోషాలు మనల్ని అంటుకొని ఉన్నాయో అవి మనలను బాధ పెడతాయి. దుష్టుని దోషము
వానిని చిక్కుల పెట్టును అన్నాడు. సామెతల గ్రంథం 5వ అధ్యాయములో చివరి వచనాలు చదవండి, 21, 22 నుండి. నరుని మార్గములు యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును. ఆ దుష్టుని దోషములు వానిని చిక్కుల పెట్టును, వాడు తన పాప పాశము వలన బంధింపబడును అన్నాడు. మనకు తెలియదు ఈ చిక్కులు, ఈ బంధించినటువంటి పాశాలు. దావీదు కూడా దేవుణ్ణి వేడుకున్నాడు, తెలియక అయ్యా నేను ఎక్కడన్నా నీకు ఆయాస్కరమైన మార్గంలోనున్నాను. దేవుణ్ణి బలం అనుకుని అన్ని బాధల నుండి తప్పింపబడ్డాడు. 18వ కీర్తన రాశాడు, అందుకే బాధలన్నిటి నుంచి ఆయన నన్ను విమోచించాడు. 18వ కీర్తన హెడ్డింగ్ చదవండి. 18వ కీర్తనలో హెడ్డింగ్ అమ్మ చిన్న అక్షరాలతో రాయబడి ఉంది చూడండి, యెహోవా దాసుడైన దావీదు యెహోవా అతన్ని తప్పించిన దినమున. దావీదు ఇట్లన్నాడన్న. మరి దావీదు కలిగిన మరణ పాశాలు చూడండి, 4వ వచనంలో అన్నాడు, మరణ పాశములు నన్ను భక్తిహీనులు వరదవలే నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగా, మరణపు ఉరులు నన్ను ఆవరింపగా. నా శ్రమ, నా బాధ, నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చదవండి. ఆయన తన ఆలయములో ఆలకించి నా మొర ఆయన సన్నిధిని చేరి బాధలన్నిటి నుంచి సౌలు చేతిలో నుంచి విడిపించిన దినం. ఈ పాట దావీదు రాశాడు. మనం కూడా పాడుతూ ఉంటాం కదా, మరణ పొట్టురులలో మరువక మొరలిడ, మంచిగా చేశారు. ఉన్నత దుర్గమై రాక్షణ తన ఆలయములో ఎప్పుడైతే తన స్థితిని గుర్తించి పశ్చాత్తాపడ్డాడో అప్పుడు దేవుడు బాధల నుంచి విడుదల చేశాడు. నీకు నీవే బాధ తెచ్చుకుంటున్నావా? నీకు నీవే ఉగ్రత తెచ్చుకుంటున్నావా? నీకు నీవే నీ క్రియలను బట్టి తీర్పు తెచ్చుకుంటున్నావా? ఇప్పుడే పశ్చాత్తాపడు. ఇంకా చాలా ఉన్నాయి, కానీ 2 విషయాలు చూపించి ఏం చేయాలో చెప్పి నేను ముగిస్తాను. హెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం చదవండి. హెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. నీకు నీవే శిక్ష తెప్పించుకుంటివి. నాకు ఇష్టం లేదు, నీకు సునాద సంవత్సరాలు ఇవ్వాలనుకున్నాను, నీకు సంతోష సంవత్సరాలు ఇవ్వాలనుకున్నాను, నీకు సుఖజీవనముతో కూడిన సంవత్సరాలు ఇవ్వాలనుకుంటున్నాను, కానీ నీకు నీవే శిక్ష తెప్పించుకుంటివి. శిక్షా సంవత్సరములు వచ్చుటకు
నీవే కారణమైతివి. అన్యజనులలో నిందాస్పదముగాను సకల దేశములలో దేవుని శిక్ష చాలా భయంకరమైనది. ఇశ్రాయేలును ఆయన సవాల్ చేస్తున్నాడు. నా స్థానంలో నువ్వు ఇంకొకరి నుంచి తీర్పు తెచ్చుకున్నావు, ఈ శిక్ష రావడానికి నీవే కారణం, నాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ప్రాముఖ్యత నాకు ఇవ్వట్లేదని చెప్పి ఇశ్రాయేలును ఆయన సవాలు చేస్తూ వచ్చాడు. ఇంకా ఏమన్నాడంటే, నీకు ఆ ధైర్యం ఉందా, తట్టుకుంటావా, నేను వేసే శిక్ష భరిస్తావా అని అడుగుతున్నాడు. 22వ అధ్యాయంలో 14వ వచనం చదవండి. నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యం నీ హృదయానికి కలదా, సహించునంత బలము నీకుండునా. చూడండి ఎంత తీక్షణమైన కోపం ఇశ్రాయేలు మీద దేవుడు చూపిస్తున్నాడు. నాడు మనం ఎంతో భయపడాల్సినటువంటి తరుణం. ఉగ్రత తెచ్చుకుంటున్నాం, తీర్పు తెచ్చుకుంటున్నాం, బాధ తెచ్చుకుంటున్నాం, శిక్ష తెచ్చుకుంటున్నాం. రక్షింపబడిన బిడ్డలు, దేవుని పిల్లలు ఆత్మీయ ఇశ్రాయేలు లాంటి వారు. వారి ఆధ్యాత్మిక జీవితంలో ఎంత మాత్రం ఆయనకు ఆయాస్కరమైనది ఆయన ఉండనీయడు, ప్రక్షాళన చేస్తాడు, దిద్దుతాడు. అందుకే దేవుని పిల్లలు ఏం చేయాలి అంటే, వీటికి అవకాశాలు ఇవ్వకుండా వేటిని సాధనం చేస్తే వాటిని బట్టి మనం క్షేమం పొందుతావో గుర్తించాలి. అందుకే మనం మూలవాక్యంగా చదువుకున్నాం తిమోతి పత్రికలో, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి నీకు నీవే సాధకము చేసుకో. నీవే సాధకం చేసుకో. ఏం సాధకం? భక్తిని సాధకము చేసుకో అన్నాడు. భక్తి విషయంలో నీకు నీవే. నీకోసం ఇంకొకరు ప్రార్థన చేస్తారు కావచ్చు, సంఘం కూడా ప్రార్థిస్తుంది, పరిశుద్ధులు సేవకులు ప్రార్థిస్తారు. సంఘ ప్రాథమిక బాధ్యత, సేవకుని యొక్క ప్రాథమికమైన బాధ్యత సంఘమంతటి కొరకు, విశ్వాసుల యొక్క ప్రాథమికమైన బాధ్యత సంఘం కొరకు ప్రార్థించడం. ఒకరు వింటారనో, ఒకరు చూస్తారనో, ఒకరు మెచ్చుకుంటారనో కాదు, అది దేవుడు ఇచ్చినటువంటి ధన్యత. ఎందుకంటే ప్రార్థిస్తే వారికే నెమ్మది కలుగుద్ది. మీరు సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి, తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలోనే ఉంది, నెమ్మదిగాను సుఖంగాను బ్రతకాలంటే అన్నిటికంటే మనుషులందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన యాచనలను చేయవలనని ఎప్పుడు హెచ్చరిక చేస్తారు? మొదటిసారి చెప్పినప్పుడు వింటేనా? రెండోసారి చెప్పినప్పుడు వింటేనా? ఎన్నో పర్యాయాలు చెప్పినా వినకపోతే హెచ్చరిక చేస్తున్నాడు. ఇది సలహా కాదు, సూచన కాదు సుమా. ప్రార్థన చేయి, అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయి అని హెచ్చరిక చేస్తున్నాడు. నీకు నెమ్మది కలుగుతుంది, సుఖం కలుగుతుంది, మాన్యతగా ఉంటావు, సంపూర్ణ భక్తిని సంపాదిస్తావు. కాబట్టి నీకు నీవే సాధకం చేయి. సంఘానికి రావడానికి సాధకం చేస్తున్నావా? స్త్రీల కూటంలో కనబడడానికి సాధకం ఉందా? వ్యక్తిగత ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనల సాధకం ఉందా? పరిశుద్ధ పునరుద్ధాన దినాలు ఏ విధంగా నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు? నీ అభ్యాసం ఏంటి? ఆయన సన్నిధిలో ఎప్పుడు కనబడతా ఉన్నావు? భక్తి సాధకం మనం మానేశాం. భక్తిని నీకు నీవే సాధకం చేయి. ఎంతకాలం నీ పాస్టర్ గారు సమయానికి రా, సంఘ ప్రార్థనకి రా, సంఘంలో పనిచేయడానికి రా అని ప్రోత్సహిస్తారు.
సంఘ పెద్దలు ప్రోత్సహిస్తారు, విశ్వాసులు ప్రోత్సహిస్తారు. నీకే లేకపోతే ఇంకెవరు చెప్తారు? నువ్వు ఇది సాధకం చెయ్యట్లేదు కాబట్టే ఉగ్రత తెచ్చుకుంటున్నావు, తీర్పు తెచ్చుకుంటున్నావు, బాధ తెచ్చుకుంటున్నావు, శిక్ష తెచ్చుకుంటున్నావు. నువ్వు ఇది సాధకము చేయకపోతే సాతాను నీ చేత వేరే వాటిని సాధకం చేపిస్తాడు. ఆ సాధకాలలో మిగులుతావా, లేక ఇప్పుడే భక్తిని సాధకం చేయడానికి నిర్ణయించుకుంటావా? నువ్వు సాధకం చెయ్యి. నాకు రాదండి, నేను చెయ్యలేనండి అని చెప్పద్దు. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నాడు ఒక కవి. నువ్వు ప్రయత్నిస్తే అసాధ్యమైనది ఏది ఉండదు. నువ్వు 10 గంటలకే ఆలయానికి రావాలి అనుకో, నువ్వు 10 గంటలకే వస్తావు. సమాజం అంతటిలో నేను ఆరాధన చేయాలని నిర్ణయించుకో, ఖచ్చితంగా స్వరమెత్తి ఆరాధన చేస్తావు. ఈ ప్రేరేపణ ప్రార్థన నేను వదలొద్దు, నాకు కావాలి, నాతో పాటు నా బిడ్డలందరికీ, సంఘానికి అంతటికి దీవెన కావాలనుకో, ఖచ్చితంగా స్వరమెత్తి ప్రార్థన చేస్తావు. ఎవరో చేస్తారులే నాకెందుకు అనుకుంటే నీ సాధన ముందుకు రాదు. కావచ్చు అలవాటు లేకపోతే మొదట భయం, పిరికితనం ఉంటుంది వాక్యం చదవాలన్నా, నిలబడాలన్నా. కానీ పరిశుద్ధాత్మ దేవుని కృప కోరుకో, వాక్యం చదువు, నిలవబడు, ప్రార్థన చేయి, సావాసం కలిగి ఉండు, సంఘానికి రా, అప్పుడు ధన్యుడవవుతావు. రక్తదేయాల్లో పాలు పొందబోయే ముందు ఈ గొప్ప సాధన మనకు అవసరం. రెండవది, మనకు మనమే బోధించుకోవాలి. ఎవరో బోధించేంత వరకు మనం ఉండకూడదు. లేఖనం చదువుతున్నాంగా, వాక్యం వింటున్నాము కదా, రేడియోలు, టెలివిజన్లు, ఆ పాస్టర్, ఈ పాస్టర్, అక్కడ ఉద్యోగ సభలు, ఇక్కడ ఉద్యోగ సభలు, ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నావు సోదరి. ఏం నేర్చుకుంటున్నావు? ఏం వింటున్నావు? నువ్వు బోధించుకుంటున్నావా? వాళ్ళు బోధించి వెళ్ళిపోతారు, ఇక్కడ బోధించి ముగించబడుతుంది. కానీ నీవు బోధించుకోకపోతే ఎన్నటికీ కూడా వెలుగొందవు. రోమాపత్రిక 2వ అధ్యాయం రోమాపత్రిక 21వ వచనం చదవండి. ఎదుటివానికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకునవా. నువ్వు బోధించుకుంటే ధన్యుడవుతావు. ఎందుకంటే ఏది తప్పో ఏది ఒప్పో శ్రేష్టమైనది ఏదో నీకు తెలుస్తుంది. నీకు నీవే బోధించుకో. దావీదే బోధించుకున్నాడు. భక్తులు తమకు తామే బోధించుకున్నారు కాబట్టి ఎంతో భద్రపడ్డారు. నేను ఇలా చేయకూడదు, నేను ఇలా చేయాలి, నేను ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, నేను అబద్ధం ఆడకూడదు, సత్యమే పలకాలి, నేను బూతులు మాట్లాడొద్దు. బోధించుకుంటున్నావా? నీకు నీవే బోధించుకోకపోతే ఎవ్వరు బోధించినా నీ నేత్రాలు వెలిగింపబడాలి. శ్రేష్టమైన వాటిని మెచ్చుకుంటున్నావు, ధర్మశాస్త్రాన్ని బట్టి అతిశయపడుతున్నావు, అయితే బోధించుకోవడం మానేశావు. నీకు నీవు బోధించుకుంటే ధన్యుడవుతావు. నీకు నీవే బోధించుకున్నాడు. చివరిగా యెషయా గ్రంథం 64వ అధ్యాయము 7వ వచనం చదవండి, ముగిస్తాను. యెషయా 64:7. నీ నామమును బట్టి మొరపెట్టువాడు ఒక్కడును లేకపోయెను, నిన్ను ఆధారము చేసుకొనుటకై తన్ను తాను, అంటే ఇక్కడ వ్యక్తిగతంగా చూస్తే నీకు నీవే ప్రోత్సహించుకొనవా. నీకు నీవే ప్రోత్సహించుకో, ఒక్కడును లేడు అంటూ ఉన్నాడు. దేవుని నామాన్ని బట్టి మొరపెట్టేవారు లేరు, ఆధారం చేసుకొని ప్రోత్సహించుకునేవారు ఒక్కరూ లేరు అంటున్నాడు. ఇప్పుడు దేవుడు ముఖం చాటు చేసుకోకుండా ఏం చేస్తాడు? నువ్వెందుకు మాకు ముఖం చాటు చేసుకున్నావు? మా ప్రార్థన ఎందుకు ఆలకించవు? మా దోషాలు ఎందుకు కడగవు? మా తండ్రివి కదా అని వాళ్ళు ప్రతిమలాడుకుంటూ ఉన్నారు ఈ అధ్యాయంలో. ఒకటి ప్రియులారా, నువ్వు ప్రోత్సహించుకుంటున్నావా? నీకు నీవే సాధకం చేసుకోవాలి.
నీకు నీవే బోధించుకోవాలి, నీకు నీవే ప్రోత్సహించుకోవాలి. అప్పుడు నీకు నీవు ఉగ్రతను సంపాదించుకోవు, నీకు నీవు తీర్పు తీర్చుకోవు, నీకు నీవు బాధ కలగజేసుకోవు, నీకు నీవు శిక్ష వచ్చునంత పని చేయవు. ఆధ్యాత్మిక సంగతులలో స్థిరం కాకపోతే దేవుని ఏర్పాటు నెరవేర్చుకోలేం. మనం మరలి రావాలి, మళ్ళా బలిపీఠాన్ని కట్టాలి. ఏలియా అన్నాడు, ఇశ్రాయేలు వారు బయలుకు మోకాళ్ళు ఉన్నారు, వాడిని ముద్దు పెట్టుకున్నారు. 12 గోత్రాల ప్రజలలో నేనొక్కడనే మిగిలి తిని అన్నాడు. సరే, రహస్యంగా కొంతమంది నాకున్నారు అని దేవుడు అన్నాడు, మంచిదే. ఏలియా మనలాంటి మానవ స్వభావము కలిగిన మనుషుడే. ఒక్కడు తను తాను ప్రోత్సహించుకున్నాడు, ఒక్కడు తనకు తాను బోధించుకున్నాడు, ఒక్కడు తనకు తాను సాధనం చేసుకున్నాడు. అందుకే ఏలియా శక్తి గల ప్రవక్త, ప్రార్థనాపరుడయ్యాడు. పడిపోయిన ఇశ్రాయేలు బలిపీఠాన్ని కట్టి ఆకాశం నుంచి అగ్నిని దింపి దహన బలిపీఠాన్ని దహించి వేశాడు. బయలా ప్రార్థన విను, బయలా ప్రార్థన విని అని కేకలు వేసిన వారి నోర్లను మూపించాడు. యెహోవాయే దేవుడు అని ఆయన నిరూపించాడు. ఎంతకాలం నీ ప్రార్థన జీవితం కూలిపోతుంది? పడిపోయిన నీ ప్రార్థన బలిపీఠాన్ని సరిచేయడానికి నువ్వు సిద్ధమా? బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు అన్నాడు. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలేను అన్నాడు. ఆరిపోయిన జ్యోతులు ఇతరులను వెలిగించలేవు. కనబడొచ్చు, ఎంతో ఆత్మీయురాండ్రుగా ప్రార్థనా పరులుగా ఉండొచ్చు, కానీ నీకు ఉపవాస ప్రార్థన అనుభవం లేదు. నీకు దేవునికి ఉన్న దారాల ప్రార్థన అనుభవం ఉందా? ఆ దార ఎప్పుడో తెగిపోయింది, నీకు నడిపింపు దొరకట్లేదు. ఏ అంశం చేయాలి, ఎలా చేయాలి అనేది అర్థం కావట్లేదు. నువ్వు ఈకాబోధులాగా మిగిలిపోయావు. ఎంత నలిగినప్పటికీ నీలో ప్రార్థన దాహం పుట్టకపోవడం ఎంత బాధాకరం. సహవాసానికి రాకపోవడం, సంఘాన్ని ఆనుకొని ఉండకపోవడం ప్రమాదం. ఈనాడు విశ్వాసులంతా ఎలా ఉంటున్నారంటే, సంఘం అంటే తామరాకు, విశ్వాసులు అంటే నీటి బొట్టు. తామరాకుల మీద నీటి బొట్టులాగా తామరాకు అంటద్దు, తామరాకుతో సంబంధం ఉండద్దు, కానీ రావాలి, ఆదివారం రావాలి, వెళ్ళిపోవాలంతే. కానీ లోకానికి ఎలా ఉంటున్నాం? లోకానికేమో కలిసిపోతున్నాం, మమేకమవుతున్నాం, లోకాన్ని చుట్టేసుకుంటున్నాం. ఫంక్షన్లు, బంధువులు, పార్టీలు, స్నేహితులు అవే ముఖ్యమైపోయాయి. కానీ సంఘ ప్రార్థన, ఉపవాసాలు, స్త్రీల కూటం, దేవుని ఏర్పాట్లు మరుగున పడిపోయాయి. ఎప్పుడు నీకు నీవు ప్రోత్సహించుకుంటావు? అందుకే ఈ నెమ్మది లేనితనం, ఈ శిక్ష, ఈ బాధ, ఈ ఉగ్రత, ఈ తీర్పు మన మీద నిలిచి ఉన్నది. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దిద్దుకోకపోతే ఎంత ప్రమాదం. ఒక దైవజనుడు పాట రాశాడు, మరలి రండి దైవజనమా ప్రభును పిలిపిదే తరలి రండి అని. అందులో ఒక చరణం పాడుతుంది, కూలిపోయిన బలిపీఠములను కట్టగా మరలి రండి ఎంత నలిగినను దైవజనమునా ప్రార్థన దాము పుట్టకపోయేను. ఎంత దైవజనమునా ప్రార్థన
జరగపోయేను సంగమున మన జీవితములలో, సంగమున మన జీవితములలో బలిపీఠములే కూలిపోయేను. మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిదే తరలి రండి.